తిరుమల కేంద్రంగా వైసీపీని బదనాం చేయాలని టీడీపీ అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందుకు ఆ పార్టీ బలమైన మీడియా కూడా సహకరిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు ఆరోపణలు మనం మర్చిపోలేము. ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ టీడీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాలతో సిబిఐ ఈ కేసును విచారిస్తోంది. అయితే వైసీపీ హయాంలో వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో కల్తీ జరిగినట్టు టీడీపీ ఒక పథకం ప్రకారం ప్రచారం చేసుకుంటూ పోతుంది. దీంతో వైవి సుబ్బారెడ్డి తనపై తప్పుడు కథనాలు ఆపాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు సీరియస్ ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇవాల్టి నుంచి వైవి సుబ్బారెడ్డిపై తప్పుడు కథనాలు ప్రచారం చేసిన తీవ్ర పరిణామాలు ఉంటాయనే హెచ్చరికలతో కూడిన సందేశాన్ని అయితే ఇచ్చింది. పరువు నష్టం కలిగించే కథనాలను వెంటనే తొలగించాలని వార్నింగ్ ఇచ్చింది. అలాగే 10 కోట్ల పరిహారం కోరుతూ వైవి సుబ్బారెడ్డి దావా వేశారు. తదుపరి విచారణ ఈ నెల 29కి జస్టిస్ అమిత్ బన్సాల్ వాయిదా వేశారు. ఏదేమైనా ఇలాంటి విమర్శలు చేస్తున్న టీడీపీకి ఇది చంపపెట్టని మనం చెప్పుకోవచ్చు. టీడీపీ లడ్డు విషయంలో టీడీపీ వైసీపీని ఆది నుంచి కూడా అనేక రకాలుగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన వార్నింగ్తో కొంతవరకైనా ఈ పరిస్థితులు సద్దుమణుగుతాయా లేదా కంటిన్యూ అవుతాయా మనం చూడాలి.